ఎప్పుడైతే నువ్వు దేవునితో ఎడబాటు వస్తుందో అప్పుడే నీ జీవితంలో తడబాటు వస్తుంది. గుర్తుపెట్టుకోండి, దేవునితో ఎడబాటు నీ జీవితంలో తడబాటు, అప్పుడే జరుగుతుంది నీ బ్రతుకులో పొరపాటు. అందుకే మిస్ అవ్వకండి, దేవుని విడిచిపెట్టకండి, ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకండి. ఆయన్ని ఎక్కడున్నా దేవుని విడిచిపెట్టకండి, వాక్యాన్ని విడిచిపెట్టకండి, ధ్యానించండి, నెమరు వేయండి. అందుకే ఆ విలువ మనకు అర్థం కావాలని బంగారం అన్నాడు, గోమేధికం అన్నాడు, నీలం అన్నాడు, సువర్ణం అన్నాడు, వెండి అన్నాడు. దేవుడు అంటే భయం ఉండాలి. అమ్మో చిచ్చుకొళ్ళపోతే, వాక్యం వినకపోతే. ఇదే సందర్భంలో నేను దేవుడికి దూరంగా ఉంటే ఏమైనా ప్రమాదం నా మీదకి వస్తుందేమో. అంతేనండి, నువ్వు దేవునితో ఎప్పుడైతే ఎడబాటులో ఉంటావో అప్పుడు నీ చుట్టూ ఒక ప్రమాదపు వలయం చుట్టుకుంటుంది. గుర్తుపెట్టుకోండి, అప్పుడు నువ్వు ప్రమాదం ఫాలో చేస్తుంది నేను ప్రమాదం. ఏమండి, నువ్వు దేవుళ్ళో ఎప్పుడైతే ఏ క్షణం అయితే ఉండో ఆ క్షణంలో నువ్వు ప్రమాదంలో అట్టు గుర్తుపెట్టుకోండి. ఇదే సూత్రం, మీకు ఫార్ములా. కానీ నిరంతరం నువ్వు దేవునితో వాక్యంతో ఏమండి కనెక్షన్ ఆ వైఫైతో అనుకోండి, ప్రమాదం నీ దరిని చారదు. అది ఒక నీకు ఒక ప్రొటెక్షన్, ఒక కంచె వేస్తాడు ఆయన.